బ్యాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ అధికారులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇంటెలిజెన్స్ లో పనిచేసిన తెలివితేటలను విచారణలో కూడా ప్రదర్శిస్తున్నాడు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తికమక సమాధానాలు చెప్పడమే కాకుండా ఉల్టా అధికారులనే క్వశ్చన్ చేస్తున్నాడు. ఆధారాలు ముందు పెడితే మాత్రం గప్చుప్ గా ఉంటున్నాడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును సోమవారం నాడు 8 గంటల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. ఉదయం 11 గంటలకు సిట్ ఆఫీస్కు వచ్చిన ప్రభాకర్ రావు మధ్యాహ్నం 1 గంట వరకు మౌనంగా కూర్చున్నారు. అధికారులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా మౌనం వీడలేదు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొన్న నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ని ప్రభాకర్ రావు ముందుంచారు. అప్పుడు గానీ నోరు విప్పలేదు. సమాధానాలు చెప్పడం స్టార్ట్ చేసిన ప్రభాకర్ రావు పోలీసులను కన్ఫ్యూజ్ చేశారు. సంబంధం లేని విషయాలు చెబుతూ అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారు. సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అటుంచితే సిట్ అధికారులనే ఎదురు ప్రశ్నించాడు. డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు తన వద్ద పనిచేశాడని, విధి నిర్వహణలో భాగంగా యాంటీ టెర్రర్ సమాచారం, మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే తాము పర్యవేక్షించామని ప్రభాకర్ రావు చెప్పాడు. తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావులతో తనకు శాఖాపరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. హార్డ్ డిస్కుల ధ్వంసంపై మౌనంగా ఉన్న ప్రభాకర్ రావు ఆ రోజు సాయంత్రం 4 గంటలకే తాను ఎస్ఐబి చీఫ్ పోస్టుకు రాజీనామా చేశానని, ఆ వెంటనే కార్యాలయాన్ని విడిచిపెట్టి వెళ్లానని చెప్పాడు. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన హార్డ్ డిస్కుల ధ్వంసంతో తనకు ఎలా సంబంధం ఉంటుందని సిట్ అధికారులను ప్రశ్నించారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, కుట్రపూరితంగానే ఇరికించారని సిట్ అధికారులతో వాదించాడు ప్రభాకర్ రావు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎంతకాలం చేయాలి, ఎందుకు చేయాలి అనేది ఖరారు చేయడానికి, ఆ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఒక రివ్యూ కమిటీ ఉంటుందని, ఆ కమిటీని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగాడు ప్రభాకర్ రావు. కమిటీలో సభ్యులుగా ఉన్న ఉన్నతాధికారులను ఎందుకు వదిలేశారని సిట్ అధికారులను ప్రశ్నించారు. సంబంధిత అధికారులను విచారించి వాంగ్మూలాలు నమోదు చేశామని సిట్ అధికారులు చెప్పగా, ట్యాపింగ్ కి అనుమతి ఇచ్చింది వారేనని, తనకు ఏమాత్రం సంబంధం లేదని వాదించాడు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు విచారణ మొత్తం సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. రేపు మరొకసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ చేసింది సిట్. 2023 ఎన్నికల టైంలో తాను వినియోగించిన 2 సెల్ ఫోన్లు, ట్యాబ్, మ్యాక్బుక్, ల్యాప్టాప్ ను కూడా తీసుకురావాలని, వాటిని తమకు అప్పగించాలని ఆదేశించారు సిట్ అధికారులు. వాటిని ప్రభాకర్ రావు రేపటి విచారణకు తీసుకొస్తాడా, ఏవైనా సాకులు చెబుతాడా అనేది తేలాల్సిందే.